మామూలుగా మన ఇంట్లో జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డొమెస్టిక్ రెమెడీస్, హోమ్ రెమెడీస్‌లో పారాసిటమాల్ టాబ్లెట్స్ వేస్తే సరిపోతుంది. ఒక్కోసారి మనం జ్వరం తగ్గినప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ 3-4 సార్లు వరకు వేసుకోవచ్చు. అంటే మామూలుగా ఆరోగ్యవంతులైన వాళ్ళు. అయితే కొన్నిసార్లు లివర్ డిసీజ్ వాళ్ళు ఉండే వాళ్ళకి కొంచెం పారాసిటమాల్ డోస్‌తో కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇంకా ఒక్కోసారి పారాసిటమాల్‌తో తొందరగా జ్వరం తగ్గని పరిస్థితుల్లో ఈ కోల్డ్ స్పాంజింగ్ అంటాం. మామూలుగా ట్యాప్ వాటర్‌తో తడిగుడ్డ తుడిపేసి తడిగుడ్డతో ఒళ్ళంతా తుడుచుకోవడం దానివల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అయితే ఒక్కోసారి తీవ్రమైన జ్వరం ఉన్నప్పుడు మాత్రము ఈ ఓరల్ టాబ్లెట్స్‌కి కంట్రోల్ కాని పరిస్థితుల్లో పారాసిటమాల్ ఇంజెక్షన్స్ కూడా వాడతాము. అది కేవలం హాస్పిటల్ సెట్టింగ్స్‌లోనే వాడగలుగుతాము. సో, ఇంట్లో చేయగలిగింది ఓన్లీ పారాసిటమాల్ టాబ్లెట్స్ మింగడము. జ్వరంలో మన ఒంట్లోంచి నీరు ఎక్కువగా బయటికి పోతుంటుందనమాట. డీహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా ద్రవ పదార్థాలనేవి ఎక్కువగా సేవించాలి. ఆహారంలో కూడా సాఫ్ట్ డైట్ తీసుకోవడము, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, లైట్ వెజిటబుల్ తీసుకోవడం అనేది మంచిది. స్పైసీ ఫుడ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి జ్వరం ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.